నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. నల్ల సముద్రం తీరంలో ఉన్న కీలకమైన రష్యా ఓడరేవు తుయాప్సేపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా ఆయిల్ టెర్మినల్ తో సహా ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇక డ్రోన్ శిథిరాలు పడి మంటలు చెలరేగాయని ప్రాంతీయ అధికారులు తెలిపారు. రష్యా తమ ఎయిర్ డిఫెన్స్ 164 ఉక్రేనియన్ డ్రోన్లను ధ్వంసం చేసిందని ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతూ ఉన్న ఈ తరుణంలో ఈ దాడి ప్రాముఖ్యత ఏంటి? బ్లాక్ సీ పోర్ట్ తుయాప్సే ఉక్రెయిన్ వార్ టార్గెట్ గా మారింది. ఆదివారం జరిగిన ఈ మాసివ్ డ్రోన్ దాడి రష్యాకు పెద్ద షాక్ ఇచ్చింది. దాడి తీవ్రతకు పోర్టు ఏరియాలో మంటలు చెలరేగాయని, రష్యన్ ఆయిల్ టెర్మినల్ కు సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. క్రాస్నోడార్ ప్రాంతీయ అడ్మినిస్ట్రేషన్ ఈ యుఏవి దాడికి ప్రతిస్పందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ మిలిటరీ లాజిస్టిక్స్ కు అంతరాయం కలిగించే లక్ష్యం ఉందని రష్యా ఆరోపించింది. అయితే ఈ దాడిలో ప్రాణ నష్టం జరిగినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఇక నివేదికల ప్రకారం డ్రోన్ శిథిరాలు పడిపోవటం వల్ల పోర్టు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దానితో పాటు ఫైర్ చెలరేగింది. ఈ ఓడరేవులో రోస్టెప్న్ కంట్రోల్లో ఉన్న తుయాప్సే ఆయిల్ రిఫైనరీ ఉంది. ఈ కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఉక్రేనియన్ డ్రోన్స్ ఈ సంవత్సరంలో చాలా సార్లు టార్గెట్ చేశాయి. ఈ దాడులు జరగడానికి వెనక ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది. రష్యన్ పవర్ గ్రిడ్లపై రష్యా చేసిన దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైన్యం రష్యన్ రిఫైనర్లు, డిపోలు, పైప్ లైన్లపై దాడులను ఇంటెన్సిఫై చేసింది. ఇంధన సరఫరాపై ఒత్తిడి తీసుకురావటం, రష్యా వార్ టైమ్ కాస్ట్ ను పెంచడం ఈ దాడుల మెయిన్ ఎయిమ్. ఇక తుయాప్సే బయట ఉన్న సోస్నోవి గ్రామంలో డ్రోన్ శిథిరాల వల్ల ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయింది. కానీ అక్కడ ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. ఏదేమైనా బ్లాక్ సీ పోర్టుపై ఈ భారీ దాడి యుద్ధం న్యూ ఫేజ్ ను, ముఖ్యంగా ఎకనామిక్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ ను సూచిస్తుంది.